చూడండి గంగవారి పప్పు మా భార్య అయితే వచ్చింది. రైస్ వేడి వేడి రైస్లో వేసుకుంది అనమాట. తిని చూపిస్తుంది. కొంచెం వేడిగా చూస్తాను. పోయిందా? కొంచెం తగ్గింది ఉప్పు. కొంచెం ఉప్పు తక్కువ వేసిన, ఎందుకంటే మళ్ళీ తినేటప్పుడు ఉప్పు కష్టం అవుతుందని. మంచిగా గంగవారి పప్పు చాలా టేస్టీగా ఉంది. దానికి రసం కూడా యాడ్ చేసిన. అసలు రసం అది రసం కూడా ఎట్లా వస్తుంది? మంచిగా ఉంది. సాంబారు రసం బాగుంది. రసం మంచిగా ఉంది. ఫస్ట్ టైం రసం తినడము చాలా బాగుంది. గోంగూర రసం, గంగవారి పప్పు రసం బాగుంది. సూపర్ ఉంది. పప్పు రసం కాంబినేషన్ మంచిగా ఉంది. ఫ్రెండ్స్, తయారు చేసుకునే విధానం అయితే చూపిస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి గంగవల్లి కూర పప్పును ఎలా చేయాలో చూపిస్తానండి. నేనైతే పప్పునైతే ఒక గ్లాస్ పప్పు తీసుకొని ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టాను. బాగా 4-5 సార్లు అయితే కడిగి నానబెట్టాను అనమాట. నానబెడితేనే రుచి ఉంటుంది. చాలామంది వెంటనే వేసి కడిగేసి దబా వేసేస్తారు. ఆ విధంగా వేసుకోకూడదని కడిగి బాగా ఒక 10 నిమిషాలు నానబెడితే పప్పు అనేది రుచి అనేది వస్తుంది అనమాట. చూడండి ఏమేమి వేయాలో చూపిస్తానండి. ఒక ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. 10 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకోవాలి. టమాటా చిన్నగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలన్నమాట. అన్నీ అయితే దీంట్లో వేసేసుకున్నాము. రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకుందామండి. అలాగే పసుపు. ఇప్పుడు అసలైనది వేసుకున్నామండి. చూడండి గంగవల్లి కూర అయితే ఆకులు అయితే కట్ చేసుకొని ఈ విధంగా అయితే 2-3 సార్లు వాష్ చేసుకొని ఈ విధంగా పెట్టుకున్నాం గిన్నెలో. ఇదే విధంగా దీంట్లో కొత్తిమీర కూడా యాడ్ చేశానండి. కొత్తిమీర కూడా యాడ్ చేసి దీంట్లో కడిగేసాను అనమాట. కడిగేసి దీంట్లో అయితే వేసేసుకున్నాము. ఈ గంగవల్లి ఆకుకూర మంచిదండి. కర్రీ చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు. నేనైతే పప్పు చేస్తున్నాను. మంచి వంటికి ఇప్పుడు ఆకుకూరగాయలు ఏ విధంగా ఈ విధంగా ఇదండి. చాలా ఆకుకూరలు ఉన్నాయి కదా, తోటకూర, పాలకూర, వల్ల ఉన్నాయి కదా. ఆకుకూరలో ఇదొక బెస్ట్ ఆకుకూర అనమాట. పప్పు చేసుకుంటే చాలా రుచి ఉంటుంది, మంచిగా బాగుంటుంది అనమాట. ఏదైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు పప్పు చేసుకోండి, రుచికి బాగుంటుంది అనమాట. ఈ ఆకుకూర వేసాం కదా. చూడండి 6 ఎల్లిపాయలు వేసి చిన్న కట్ చేసుకొని వేసాను. వేసుకొని మొత్తం అయితే బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నామండి. చూడండి ఈ మంట మీద అయితే మనము ప్రెషర్ కుక్కర్ పెట్టేసి 4-5 విజులు వచ్చేటట్టు చూసుకోవాలండి. ఈ వాటర్ పొంగిపోకుండా పెట్టుకోవాలంటే చిన్న మంట మీదనే ఉడికించుకోవాలండి. ఆ విధంగా అయితే ఈ విధంగా పొంగదనమాట. చూపిస్తా చూడండి మీకు. 4-5 విజిల్ వచ్చేంత వరకు అయితే పెట్టుకున్నాం. చూడండి మెత్తగా అయితే ఉడికింది. దీనైతే పప్పు గుత్తితో రామేసుకుందాం. చూడండి పప్పు గుత్తితో మొత్తం అయితే రాముకుందాం. చూడండి ఈ విధంగా మెత్తగా అయితే పప్పు గుత్తి అయితే రామాను అనమాట. పప్పు గుత్తితో రామాను మొత్తము రామేసి దీనికి తాలింపు అయితే పెట్టుకుందామండి. ఇది కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగానే పెట్టుకున్నాను. దీంట్లో రసము, ఇది సాంబార్, గంగవల్లి పప్పు సాంబార్. దీనికి కూడా తాలింపు వేసుకుంటే రైస్ తినేటప్పుడు ఈజీగా ఈ సాంబార్ కూడా మంచిగా టేస్ట్ ఉంటుంది అనమాట.
తాలింపు అయితే వేసుకుందామండి దీనికి. చూడండి, తాలింపు కోసం అయితే గిన్నె పెట్టి ఆయిల్ అయితే వేసాను. అవైతే బాగా ఆయిల్ అయితే వేడయింది. దీని పప్పు దినుసులు అయితే వేస్తున్నాను అండి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, 4 ఎల్లిపాయలు అయితే దంచుకొని వేసాను అనమాట. అట్లా దంచుకొని వేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట. టేస్ట్ అయితే బాగుంటుంది, అందుకని వేసాను అనమాట. వేసుకొని తాలింపు అయితే పెట్టుకున్నాము. తాలింపు ఉంటేనే బాగుంటుందండి. తాలింపు అయితే బాగా పెట్టుకోవాలి తాలింపు. చూడండి, తాలింపు అయితే వేయింది. గంగవల్లి పప్పు సాంబార్లో పప్పులో 2 దాంట్లో వేస్తానండి. ఇంకోటి మర్చిపోయాను, లాస్ట్కి కొంచెం ఇంగువ, మంచి టేస్ట్ కోసం ఇంగువ వేసి కలుపుకుందాం. చూడండి, రసంలో తాలింపు. గంగవల్లి పప్పు రసంలో తాలింపు అనమాట. మిగతా మొత్తము పప్పులో వేస్తాను. చూడండి, తాలింపు అయితే అయిపోయింది. గంగవల్లి పప్పు తయారైంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది.